లెటర్ ఇచ్చారు మాకు 22 కాళ్ళు వద్దు మెయిన్ రోడ్డు ముద్దని. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేటలోని యువతకు పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా యువతకు డ్రగ్స్ నివారణపై ఎప్పటికప్పుడు పలు సూచనలు సలహాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు సీఐ దేవేందర్రావు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. యువత డ్రగ్స్ కి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలి అని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు సీఐ. ఇష్టంపల్లి గ్రామంలో మాదక ద్రవ్యాల హాట్స్పాట్ ఏరియాగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఇష్టంపేట గ్రామంలో గతంలో మనకు చూసినట్లయితే కేసులు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యువతకు అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించి యువతకు దాని మీద మోటివేట్ చేసి మాదక ద్రవ్యాల వల్ల కలిగేటువంటి డ్రగ్ వల్ల కలిగేటువంటి నష్టాలు, వాటి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరిగింది. యువత ఎప్పుడు కూడా ఎంతో ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాని మాదక ద్రవ్యాలు వాడడం వల్ల అనర్థాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఉద్రేకాలకు లోనవడం జరుగుతుంది, తద్వారా నేరాలలో పాల్గొనడం జరుగుతుంది, వారి యొక్క జీవితం అనేది ఇబ్బందుల పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా యువత సక్రమ మార్గంలో నడుచుకోవాలనేసి చెన్నూరు పోలీస్ స్టేషన్ తరఫున, రామగుండం కమిషనర్ తరఫున నేను యువతకు విజ్ఞప్తి చేస్తాను. ఇష్టంపల్లి గ్రామంలో మాదక ద్రవ్యాల హాట్స్పాట్ ఏరియాగా గుర్తించడం జరిగింది.